హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న ఏకాదశి కదా, ఒకటే పండుగలు, నోములు, వ్రతాలు మనం అనుకున్నట్టుగానే ఈ శ్రావణ మాసం అంతా ఇలా జరిగిపోతుంది. ఇంకా నిన్న ఏకాదశి అనేసి నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకుంటున్నానండి పూజ కోసమని. చెప్పాను కదా, మీకు తెలుసు ప్రతి ఒక్కరికి మా ఇంట్లో ప్రత్యేకంగా ఈ ఏకాదశి పాటిస్తాము. అందువల్ల ఇలా ఫ్లవర్స్ని రోజు కోస్తాం, పూలు పెట్టుకుంటాము, పూజ చేసుకుంటాము. ఇంక శ్రావణ మాసం, శ్రావణ శనివారాలు, శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ కూడా మనకి ఒక ప్రత్యేకమైన రోజులుగానే భావించి అందరం కూడా మంచిగా పూజ చేసుకుంటాము. ఇంక ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా కొంచెము ఎక్కువ ఫ్లవర్స్ కోసుకోవాలని బయట వైపు కూడా వచ్చానండి. అయితే మెరూన్ రెడ్ ఫ్లవర్స్, మందారాలు, ముద్ద మందారాలు ఇవి కూడా చాలా బాగా పూస్తున్నాయండి. ఈ చెట్టు అందనేటి నేను ఇలా కొమ్మ కదిలిచ్చేస్తే అవి రాలిపోతాయి అన్నమాట ఈజీగా. అవి కొంచెం డెలికేట్ అనమాట ఫ్లవర్స్. కొన్ని స్టిక్తో అలా అన్నీ కూడా కింద పడిపోతాయి. ఇదిగోండి, ఇవి రాణి కలర్ ముద్దమందారాలు అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి, మంచి కలర్ అనమాట. అవి అయితే మెరూన్ రెడ్, ఇవి వచ్చి ఇదిగోండి ఇలా రాణి కలర్ అనమాట. ఇంకా రెక్క మందారాలు అన్నీ కోసానమాట. ఇంకా అలాగే ఇవి చిన్న మల్లెపూలు, మీకు చెప్పాను కదా చాలాసార్లు, కాడ చిన్నగా ఉంటుంది, ఇవి దేవునికి పెట్టుకుంటామనేసి. ఇవి కూడా ఉత్తరం వైపు సందులో బాగా పూస్తున్నాయండి. ఇవన్నీ మంచి స్మెల్ ఉంటాయన్నమాట. ఇవి కూడా కోస్తున్నా. ఇవైతే బాగా పూస్తున్నాయండి. కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా, శ్రావణ మాసం వచ్చినా కూడా మాకైతే వర్షాలు ఏం పెద్దగా పడట్లేదు. ఏదో అప్పుడప్పుడు పడినప్పటికీ అయినా కూడా చెట్లకైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఏదో కొంచెం చినుకులు పడ్డప్పటికీ కొంచెం చెట్లు హెల్తీగా అనిపిస్తున్నాయి. అయితే ఎండ మాత్రం బాగానే ఉంటుంది మాకు. ఇదిగోండి ఫ్లవర్స్ అన్ని కోసాను, ఇంకా ఉన్నాయి మందారాలు. ఇదిగోండి ఈ ఉత్తరం వైపు ఉండేటువంటి క్రీమ్ కలరు రెక్క మందారాలు ఎన్ని అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. నాకైతే అన్నీ కొయ్యాలి అనుకుంటా కానీ చాలా టైం పడుతుంది, అందం అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఎత్తులో ఉంటాయి అన్నమాట. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా ఎత్తులో ఉంటాయి అన్నమాట. అందిన వరకు కొంచెం కర్ర సహాయంతో అలా అలా కోసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మీరంతా ఏం చేస్తున్నారు? రాబోయే వరలక్ష్మి వ్రతానికి అందరు హడావిడి పడుతూ ఉంటారు. నేనైతే పెద్ద హడావిడి పడకుండా సింపుల్గా చేసుకుంటానండి. రేపటి వీడియోలో నేను లాస్ట్ 5 years నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చాలా సింపుల్గా చేసుకుంటాను. శారీ అయితే కట్టను, ఏదో బ్లౌజ్ పీస్ అలా పెట్టడము, లేకపోతే చిన్నగా కట్టడం అనమాట. అలా చేస్తానన్నమాట. ఆ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట, కొంచెం స్లోగా చిన్నగా, మరీ హెవీగా చేయకుండా నా శక్తి మేరకు చేసుకుంటాను అనమాట. అంటే కంపేర్ చేసుకొని వాళ్ళలాగా వీళ్ళలాగా గొప్పగా చేయాలనేది ఎంత ఉండదు, కాకపోతే శ్రద్ధగా చేసుకుంటాను. ఇంకా మీరు కూడా అలాగే లేనిపోయిన టెన్షన్లు అన్నీ పెట్టుకోకుండా కొంచెం సింపుల్గా అయినా కూడా శ్రద్ధ పెట్టి చేసుకోండి చాలు. అదే ముఖ్యం అన్నమాట. మనం ఇలా పెరట్లో మనకు పూసినటువంటి పూలతో, మన ఇంటి దగ్గర ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటితోనే మనము అమ్మవారిని మనము లక్షణంగా పూజించుకోవచ్చు. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర, కృష్ణయ్య దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టుకొని దీపం వెలిగించుకొని ఇంకా కొంచెం గడప దగ్గర అలా ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ అనుకుంటూనే ఉన్నా కొంచెం పెయింట్తో వేద్దాము అని, అది అలాగే పోస్ట్పోన్ అవుతుంది, మరి చూడాలి. ఇంకా తర్వాత పూజ గదిలో ఇవి మీకు ఇంతకుముందు షేర్ చేశాను. ఒక 2 చెక్కలకి అష్టదళ పదం వేశాను కదండి. ఇప్పుడు ఇలా తీగ ముగ్గులు ఒక 2 వాటికి వేశాను అనమాట. ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి. దీనికి బ్రష్తో సరిగ్గా రావట్లేదని ఇది పెన్ ఉంటుంది కదండి, పెయింట్ పెన్ అని, అది ఆన్లైన్లో తెప్పించాను అనమాట. దాంతో చక్కగా వచ్చింది, బాగున్నాయి అనమాట. ఇలా పెట్టుకోవడానికి మనం ప్రత్యేకంగా కొనకుండా మన దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న చెక్క ముక్కలతో ఇలా చేశాను. ఈ పీటలు బాగున్నాయండి, మనం ప్రమిదలు పెట్టుకోవడానికి కానీ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఇదిగోండి ఈ మల్లెపూలతోటి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిని, అలాగే చిన్న చిన్న విగ్రహాలు అందరూ దేవుళ్ళంతా ఉన్నారు కదా, అందరికీ అలా డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్క ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుందని మనం వింటూ ఉన్నాం కదా. అయితే ఈ ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి అంట. ఈ రోజున పిల్లలు లేని దంపతులు పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం అట అండి, మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈ వ్రతాన్ని పవిత్ర ఏకాదశి అని కూడా అంటారట అనమాట. మామూలుగా ప్రతి ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు 5వ తేదీన నేను ఆదివారం వచ్చినటువంటి ఏకాదశి, ఇది పుత్రదా ఏకాదశి. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంతానం కోసము, అలాగే ఇప్పటికే సంతానం ఉన్న వాళ్ళ పిల్లల యొక్క క్షేమం కోసము ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతము
శ్రావణ మాసంలో ఆచరించేస్తే చాలా మంచిది, చాలా విశిష్ట గల ఏకాదశి అని కూడా చెప్తున్నారనమాట. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి యొక్క విశిష్టత చాలా ఉంటుందటండి. అందులోనూ ఆగస్టు 5వ తేదీన వచ్చేది ఈ పుత్రత ఏకాదశి. భవిష్య పురాణంలో ఏముందంటే ఈ ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి ప్రస్తావన ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రత ఏకాదశి అని పేరు. అలాగే కొత్తగా వివాహమైన దంపతులు, సంతానం లేని దంపతులు ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఈ రోజు లక్ష్మీ సమిత్రుడైన శ్రీ మహావిష్ణువును పూజించి అలాగే అమ్మవారిని పూజిస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట. పురాణాల్లో ఇలా ఉందన్నమాట. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో యోగ్యమైన సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అయితే సంతానం లేనివారు, సంతానం కలగాలని కోరుకునేవారు మాత్రమే కాకుండా సంతానం ఉన్నవాళ్ళు కూడా తమ బిడ్డలు ఆయురాగ్యాలతో, సుఖ సంతోషాలతో, దీర్ఘాయుష్తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకునేవారు కూడా ఈ పుత్రత ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారండి. ఇది ఈరోజు యొక్క ఏకాదశి ప్రత్యేకత అనమాట. ఇంకా నేనైతే స్వామివారి కోసమని పిండి ప్రమిద చేశాను. అలాగే తులసిమాల చాలా ఇష్టం కదా శ్రీ మహావిష్ణువుకి, అందుకోసమని పెరట్లో ఉండేటువంటి తులసి ఆకులతోటి ముందు రోజే కోసుకొని ఇలా తులసిమాల కూడా కట్టుకున్నాను అనమాట. అన్ని ఫ్లవర్స్ కూడా దాదాపు అన్నీ మా ఇంట్లో ఏదో 1-2 రోజా పూలు ఇలా ఇదిగోండి, కొన్ని చేమంతి పూలు తప్ప మిగిలినటువన్నీ కూడా ఇంట్లోటివి అనమాట. మనము ఈ పూజలు చేసుకోవాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని అట్టహాసంగా చేసుకోవాల్సిన పని లేదండి. మన దగ్గర ఉన్నంతలో చేసుకున్నా కూడా చాలు. నేను చూడండి మా ఇంట్లో పెట్టే ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో పెరట్లో పూసినటువంటి ఎదుగుండా తమలపాకులు కూడా ఇంట్లోటివే, అక్కడ పెట్టినటువంటి పండ్లు వాటర్ యాపిల్స్ కూడా మా ఇంట్లోటివే, అన్నీ ఇంట్లోటివే అనమాట. మనం ఇంకెలాగో బియ్యం పిండి అడిచి పెట్టుకుంటాము, కాకపోతే ఏదో ఆవు నెయ్యి, నూనెలు, బత్తీలు అలాంటివి ఎలాగో మనము రెగ్యులర్గా కొని పెట్టుకుంటాం కాబట్టి ఇలా మనం భక్తిశక్తులతో పూజ చేసుకుంటే కొంచెం మనశ్శాంతి, అలాగే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. చూడండి మందారాలతోటి మంచిగా అలంకారం చేశాను. ఇంకా సువాసన కోసమని అక్కడక్కడ మల్లెపూలు అలాంటివి ఉదిబత్తీలు అలాగే ధూపము అలాగే వెలిగించాను అనమాట. చూసారు కదా ఎంతో కలగా ఉందన్నమాట. 3 ఒత్తులు వేసి స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు నెయ్యి వేశానమాట. ఆవు నెయ్యితోటి పిండి ప్రమిద వెలిగించి ఇలా విష్ణు అష్టోత్తరం చేసుకున్నానండి. తర్వాత ఎర్రమల్లులు అండి. ఎర్రమల్లులు చెప్పాను కదా మా ఇంట్లో బాగా పూస్తున్నాయి, ఇంకా స్టార్ట్ అయినాయి అనేసి ఆ ఎర్రమల్లలతోటి ఒక పూలమాల అల్లి వెంకటేశ్వర స్వామికి అలంకరించాను అనమాట. అవి మంచి సువాసన బాగుంటాయి అన్నమాట, మంచి స్మెల్ ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇంకా కొన్ని పూలు అష్టోత్తరం కోసమని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలాగే అమ్మవారి కోసమని 5 ఒత్తులు వేసినటువంటి పిండి ప్రమిదను, అలాగే ఇటువైపు శివయ్య అలాగే దక్షిణామూర్తి కోసం అని చెప్పేసి 3 ఒత్తులు వేసినటువంటి ఒక పిండి ప్రమిదను పెట్టాను అనమాట. ఒక జాజిమాల ఇక్కడ దక్షిణామూర్తికి అలంకరించాను అనమాట. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ పూజ అయిన తర్వాత ఈవినింగ్ ఫ్లవర్స్ కోస్తాం కదా, ఎర్రమల్లలన్నీ కోసి ఇలా మాలలు అల్లుకొని మళ్ళీ ప్రమిదలు అవన్నీ వెలిగించుకొని తర్వాత స్వామికి విష్ణు అష్టోత్తరం చేసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ వేసుకుంటూ విష్ణు అష్టోత్తరము చేసుకున్నాను. విష్ణు అష్టోత్తరం చేసుకున్న తర్వాత టెంకాయ స్వామివారికి ధూపం వేసి ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, అలాగే నైవేద్యం సమర్పయామి, పుష్పం సమర్పయామి, పత్రం సమర్పయామి అని అనుకొని అలాగే అలా మనకు శక్తి మేరకు అనమాట అన్నీ కూడా మన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా అలా సమర్పయామి అని చెప్పేసి తర్వాత టెంకాయ అనమాట, నారికేళం సమర్పయామి అని చెప్పి టెంకాయ కూడా కొట్టుకున్నాను అనమాట. టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చాను. ఇంతేనండి. ఇలా సింపుల్గా కూడా మనము పూజలు చేసుకోవచ్చు. టెంకాయ కొట్టుకొని తర్వాత స్వామివారి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి ఇచ్చేసిన తర్వాత నేను మా బాబు మా వారు అందరం కూడా స్వామివారి హారతి మేము కూడా తీసుకున్నాము. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.